హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మీ అందరికీ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మనలో చాలామంది బాధపడే ఒక పెద్ద సమస్య జుట్టు రాలడం. ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఇంతే ఫ్రెండ్స్. అసలు దువ్వెన పెడితే చాలు పెడంత జుట్టు వచ్చేది. ఎంత ఏడ్చానో అసలు నాకే తెలుసు. కానీ ఈరోజు నా జుట్టు చూడండి, ఎంత ఒత్తుగా, అసలు పొడవుగా, హెల్తీగా చాలా బాగా మారింది నాకు. మీ కూడా నేను ఎలాంటి ఖరీదైన ట్రీట్మెంట్లు తీసుకోలేదండి. కేవలం మన ఇంట్లో 2 సింపుల్ అలవాట్లతోనే నా జుట్టు ఇలా మార్చుకున్నాను. ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు మీకు లైవ్లో చూపిస్తాను. అసలు నా జుట్టు చూడండి ఎంతగానో ఊడిపోయిందో. అందుకోసమని నేను లైవ్లో మీకు చూపించాలని చివరి వరకు చూడండి. మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉండండి ఫ్రెండ్స్. మొదట నా పాత రోజులు గుర్తుకొస్తే చాలా భయం వేసేది. షాంపూలు కానీ తలకు ఇట్లా దువ్విన ఇల్లంతా జుట్టు, ఎంత పెద్ద హెల్త్ ప్రాబ్లం అంటే నేను చాలా ఫేస్ చేశాను. నేను మార్కెట్లో దొరికే ఎలాంటి కెమికల్స్ అన్నీ ఎలాంటివి వాడలేదండి. నేనుగా రియల్గా చేసి వాడాను దీన్ని. హెయిర్ కేర్ జర్నీలో నెంబర్ 1 హీరోగా పనిచేసిన ఈ చియా సీడ్స్, వీటిని నేను ఎలా వాడుతున్నానో చూపిస్తాను చూడండి. మీకు చూసారు కదా ఇందాక. ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని దీన్ని రాత్రంతా అలాగే నానబెట్టాలి. ఉదయానికి ఇవి చక్కగా జెల్ లాగా తయారవుతాయి, బాగా ఉబ్బుతాయి. ఇప్పుడు వీటిని ఉదయాన్నే పరగడుపున తాగాలి, లేకుంటే మధ్యాహ్నమైనా అలా మంచిగా అన్నం తినక ముందుకు ఖాళీ టైంలో పరగడుపున తాగితే మంచి రిజల్ట్ వస్తుందండి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగాలి అంటే దీనివల్ల చాలా మనకు వచ్చే లాభాలు చాలా ఉన్నాయండి. చియా సీడ్స్ ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు మంచి స్కాల్ప్ అంటే పొడి బారకుండా చూస్తుంది. కుదుర్లు బాగా బలంగా పెరుగుతాయి. చాలా మంచిదండి. ప్రోటీన్లు పవర్కు చాలా బాగుంటుంది. మన జుట్టు తయారయ్యేది మంచి ప్రోటీన్లతోనే. చియా సీడ్స్ ఉండే ప్రోటీన్లు జుట్టు విరిగిపోకుండా కాపాడుతుందండి. ఇవి జుట్టులో ఎటువంటి జుట్టులో ఉండేది ఇది కాబట్టి బాడీకి హెడ్ మసాజ్ చాలా బాగా పనిచేస్తుంది. అది కాక మనకు బాడీకి హైడ్రేట్ చేస్తుందండి. మంచి బాడీని హైడ్రేట్ చేస్తుంది. క్రియ మెరుగుపడుతుంది. ముఖం చాలా గ్లో వస్తుంది. ఇది మాత్రం చాలా చాలా మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే చేశాను కాబట్టి నేను మీతో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే మీరు కాదు కాకండి, చేశాను. ఖచ్చితంగా చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. చేస్తేనే మనకు తెలుస్తుంది. లోపలి పోషకాలు చియా సీడ్స్ తాగితే పనిచేస్తాయి. బయట నుండి మాత్రము జుట్టుకు బలాన్ని ఇవ్వడానికి నేను చేసేది ఆయిల్ మసాజ్. కానీ చాలామంది నూనెను సరిగ్గా పెట్టరు. నేను ఎలా పెట్టానో చూడండి. అసలు మీకు నచ్చితే ఏ నూనె అయినా సరే మీరు ఏ నూనె అయినా పెట్టండి. కానీ ఆముదం లేదా ఆలివ్ ఆయిల్ వీటిలో ఏవైనా తీసుకోవచ్చు. బాగా మంచి కొబ్బరి నూనె, మీకు నచ్చిన ఏ నూనె అయినా సరే, కొబ్బరి నూనె, ఆముదం ఇలాంటివి ఏవైనా తీసుకోండి. ఇప్పుడు జుట్టు పాయలుగా అది విడదీసి కేవలం మన కొనవేలితో మాత్రమే నూనెను ఇట్లా రుద్దాలి. ఆయిల్ అప్లై చేయాలి. గోరుతో కాకుండా వేలితో మాత్రమే ఇట్లా అనాలి. కనీసం 10 నుంచి 15 నిమిషాలైనా సరే వేళ్ళతో బాగా మసాజ్ చేయాలి హెడ్కి. ఇలా చేయడం వల్ల తలలో బ్లడ్ సర్కిల్ అవుతుంది. బాగా నిద్రావనంగా ఉన్న కుదుర్లు మళ్ళీ యాక్టివ్ అయ్యి కొత్త జుట్టు మొలవడానికి స్టార్ట్ అవుతుంది. నేను వారానికి 2 సార్లు ఖచ్చితంగా ఇలా మసాజ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఈ రొటీన్ దాదాపు ఒక 2 నెలలు అవుతుంది. క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నాను. నాకు నెల రోజుల్లోనే మార్పు బాగా కనిపించింది. జుట్టు రాలడము పూర్తిగా ఆగిపోయింది. నా ఫేస్లో కూడా మంచి గ్లో అనేది వచ్చింది. జుట్టు కొంచెం బాగా గ్రోత్ అనేది చాలా బాగా అనిపించింది.
పెరగడం, ఊడిపోవడం చాలా బాగా అనిపించింది నాకు. ఊడిపోకుండా ఉండడం జుట్టు అనేది చాలా బాగుందండి నాకైతే. మీరు చియా సీడ్స్ డ్రింక్ తాగేటప్పుడు మీకు ప్లెయిన్గా నచ్చకపోతే అందులో కొంచెం నిమ్మరసము లేదా తేనె కలుపుకోవచ్చు. అలాగా ఆయిల్ మసాజ్ చేశాక కనీసం 2 గంటలైనా ఉంచి తర్వాత మెల్ట్ షాంపుతో కానీ తలస్నానం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది నేను చేసుకునే దాని వెనకాల ఉండేది ఇది అండి. నేను చేసుకునేది ఇది. ఎవరో ఏమో చెప్పారు అని వాటన్నింటిని నమ్మకండి. ఎందుకంటే మనం చేస్తేనే అది తెలుస్తుంది. తెలిసిన వాటిని మాత్రమే నేను చెప్తున్నాను మీకు. వీటి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనము సింపుల్గా ఇలాంటి వాటితో తయారు చేస్తే. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ హెయిర్ కేర్ బ్యూటీ టిప్స్ కోసం కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.